వైసీపీ హయాంలో అసైన్డ్ 22A జాబితాలోని నిషిద్ధ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ కొనసాగుతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఒక్కో కేసును క్షుణ్ణంగా పరిశీలించి అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. శాసనసభలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి అనగాని సమాధానమిచ్చారు. పేదల ఆస్తులన్నీ కూడా దోచేయడానికి చాలా వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అధ్యక్ష. ఇళ్ల స్థలాల కోసం ఈ యొక్క అసైన్డ్ భూములన్నింటినీ కూడా 10 లక్షలకి 5 లక్షలు సేకరించి అదే ప్రభుత్వానికి 45 లక్షలకి 50 లక్షలు కూడా అమ్మడం జరిగింది అధ్యక్ష. ప్రస్తుతం ఆ భూములన్నిటి కూడా చాలా భూములు రెడ్ మార్క్ లో పెట్టి వాళ్ళు వేధించి తక్కువ రేట్లకు అమ్మాలని అప్పట్లో డిమాండ్ చేశారు అధ్యక్ష. ఇప్పటికే కూడా కొన్ని భూములు అదే రెడ్ మార్క్ లో ఉన్నాయి. రీసర్వేల్లో అక్రమాలు ఎక్కువ చేశారు అధ్యక్ష. ఈ కొలతలన్నీ కూడా మార్చేయడం వల్ల భూములు ఎవరికి కూడా కరెక్ట్ గా లేవు అధ్యక్ష. దాన్ని ఆ రీసర్వే రద్దు చేసి పూర్తి స్థాయిలో మనం మళ్ళీ రైతులకు అప్పగించే యోచన ఏదైనా ప్రభుత్వం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఈ యొక్క ఆనాటి ముఖ్యమంత్రి ఈ యొక్క పబ్లిసిటీ పిచ్చతో ఫోటోలు అన్నింటినీ కూడా పాస్బుక్ల మీద రాళ్ల మీద వేశారు. ఇప్పటికీ కూడా ఆ రాళ్ళు అనేది అక్కడే ఇప్పుడే ఉన్నాయి. అవి తీయించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ. లేకపోతే ఆ యొక్క వేసిన రాళ్ళన్నీ కూడా ఎక్కడ కూడా సక్రమంగా లేవు, కొలతలు మార్చేసేసి వేసిన రాళ్ళు అధ్యక్ష. దీని మీద కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నాను. గత ప్రభుత్వం అధ్యక్ష ఎన్నికల ముందు 6 నెలల ముందు అధ్యక్ష సరిగ్గా నిషిద్ధ 22 ఏదైతే ఉందో అధ్యక్ష దాంట్లో 9 లక్షల పైచీలకు రాష్ట్ర వ్యాప్తంగా తొలగించే ఒక ప్రతిపాదన పెట్టుకున్నారు అధ్యక్ష. యాజమాన్య హక్కులు కల్పిస్తున్నాము అని చెప్పి తెలుసుకుని ముందే అధ్యక్ష ఈ యొక్క రాబందుల అధ్యక్ష ఏదో వైసీపీ రాబందుల అధ్యక్ష ముందుగానే అక్కడికి వెళ్ళటం, ఈ అసైన్ అయిన ఉన్నటువంటి వ్యక్తులను బెదిరించడం, ఈ లాక్కోవడం అనేది చాలా పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఇన్సైడ్ ట్రేడింగ్ కి పూర్తిగా పార్లమెంట్ నిర్ధారించడం కూడా జరిగింది అధ్యక్ష. తప్పకుండా దీనిపైన రీవెరిఫికేషన్ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాదాపుగా ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగినా 25,000 రిజిస్ట్రేషన్ జరిగినాయి, దాంట్లో 8,000 వరకు అన్లాఫుల్ గా జరిగిందని కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఈ 9 లక్షల పైచీలకు ఏది అసైన్ భూములు ఉన్నాయో డాటడు ఇనాం భూములు అన్ని కలిపి 13 లక్షల పైచీలకు దాంట్లో దాదాపుగా 40% అన్లాఫుల్ జరిగినాయని కూడా తెలుస్తా ఉన్నాయి అధ్యక్ష. కేస్ బై కేస్ వెరిఫై చేసి తప్పకుండా పేదవాళ్ళు, ఎందుకంటే పేద ప్రజల హితం కోరే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా వారికి ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష.